ఈ రోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికి 8 లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు. ఈ రోజే దగ్గర 1,20,000 మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్ గా జరుగుతున్నాయి. ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఒక పవిత్రత ముఖ్యం. పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం. ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులుంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం, భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం. అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటే అప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం. ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు. వారి ఆశీస్సులతో మళ్లీ ఒకసారి కోరుకుంటున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నా. 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ 2 పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం, దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి, శక్తి పీఠం, శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం. మేమందరం చేసే ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ, ఈ రోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక 4వ తారీఖు వరకు దగ్గర ఇంకొక 8 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం. మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది, లేకపోతే మైసూరు గుర్తొచ్చేది. ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి, విజయవాడ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఆ దసరా ఉత్సవాల్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున అధికారుల్ని నాయకుల్ని పేరు అభినందిస్తున్నా. వాళ్ళందరికీ కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.